మోదీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారా? ఈ దేశం ఇవాళ తల ఎత్తుకొని హిమాలయ పర్వతంలాగా నిలబడకపోతే, ఒక హిందూ మహాసముద్రం అంత లోతుగా ఉండకపోతే ఈ దేశం ప్రపంచ పటం పైన గొప్పగా ఎట్లా నిలబడుతుంది? నెహ్రూ తర్వాత 3 సార్లు కంటిన్యూస్గా అధికారంలోకి వచ్చే వ్యక్తిగా మోదీ నిలవనున్నారు. సుమారు 3-4 సంవత్సరాలు విమానం యొక్క సీటు బెల్ట్ తీయకుండా ప్రపంచం అంతా తిరిగాడు. ప్రతి దేశం యొక్క ఆలోచనలు, మన దేశం పట్ల వాళ్ళకు ఉన్నటువంటి వైఖరి, వాటన్నింటినీ బిల్డప్ చేస్తూ వచ్చాడు. మోదీ ప్రభుత్వం వికసిత్ భారత్ పేరిట ఒక కీలకమైనటువంటి ఒక ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. ఇవాళ వివేక్ రామస్వామి లాంటి వాడు మళ్ళీ ఇప్పుడు అమెరికాకు ప్రెసిడెంట్ పోటీలో నిలబడబోతున్నాడు. భారతదేశం యొక్క ప్రతిష్టను మంటగలిపేటటువంటి పని ఏ సంస్థలు చేస్తున్నాయో వాళ్ళందరికీ అడ్డుకట్ట వేసి పడేశాడు. ప్రణబ్ ముఖర్జీ ఉన్నప్పుడు వేరే దేశాలకు, మన దేశానికి ఎవరైనా వస్తే తాజ్మహల్ బహుమతిగా ఇచ్చేవాళ్ళు. అట్లాంటిది ఇట్లా కాదని చెప్పి దాన్ని భగవద్గీత ఇవ్వడం మొదలుపెట్టాడు. నమస్తే, ఇది నిజం కార్యక్రమానికి స్వాగతం. మోదీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారా? ఇప్పటికే 2 పర్యాయాలు ప్రధానిగా తనదైన శైలిలో భారతదేశాన్ని విజయ పథాన నడిపిస్తున్నటువంటి మోదీ ప్రభుత్వం మరోసారి కొలువు తీరనుందా? మొన్నటికి మొన్న 4 రాష్ట్రాల ఎన్నికల్లో, 5 రాష్ట్రాల్లో నిజానికి చెప్పాలంటే తెలంగాణ అండ్ మిజోరాంని పక్కన పెడితే కీలకమైన రాష్ట్రాలుగా చెప్పబడుతున్నటువంటి మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, ఈ 3 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ విజయ కేతనం ఎగరవేసింది అండ్ స్పష్టమైన మెజారిటీని సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలని వాళ్ళ అధికారం కోల్పోయే విధంగా కూడా ప్రయత్నం చేసి అందులో సక్సెస్ అయింది. అండ్ కాంగ్రెస్ ఆధ్వర్యంలోని, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండీ కూటమి ఇప్పటికే మోదీని గద్దెదించడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్న ఈ సందర్భంలో మోదీ ప్రభుత్వం వికసిత్ భారత్ పేరిట ఒక కీలకమైనటువంటి ఒక ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. 2047కి భారతదేశం ఏ పొజిషన్లో ఉంటుందో దానికి తగ్గట్టుగా మోదీ ప్రభుత్వం అంకితమై పనిచేస్తుంది అన్న కోణంలో వికసిత్ భారత్ యాత్ర దేశవ్యాప్తంగా జరుగుతోంది. దేశవ్యాప్తంగా మోదీ ప్రభుత్వ పథకాలని ప్రజలకు వివరించడం మాత్రమే కాదు, చాలామంది లబ్ధిదారుల్ని, ఎవరైనా లబ్ధిదారులుగా వాళ్ళకి అర్హతలు ఉన్నప్పటికీ రాని వాళ్ళని మళ్ళీ ఇందులోకి జోడించే ఒక ప్రయత్నం జరుగుతోంది. నిజానికి చెప్పాలంటే ఇది ప్రభుత్వ కార్యక్రమం అయినప్పటికీ ఆల్రెడీ ఒక పొలిటికల్ యాక్టివిటీని మోదీ ప్రారంభించాడు అని మనం చెప్పక తప్పదు. సో ఇట్లాంటి టైంలో మోదీ 3.0 గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి చరిత్రను మళ్ళీ పునర్లిఖిస్తారా మోదీ అనేది అతి కీలకమైన అంశము. నెహ్రూ తర్వాత 3 సార్లు కంటిన్యూస్గా అధికారంలోకి వచ్చే వ్యక్తిగా మోదీ నిలవనున్నారు. ఈ టైంలో దాని గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ రచయిత, కాలమిస్ట్ శ్రీ భాస్కర్ యోగి గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం భాస్కర్ యోగి గారు, చర్చకు స్వాగతం. ముందుగా భాస్కర్ యోగి గారు, మోదీ 3.0, మోదీ అన్న పదము గత 25-30 సంవత్సరాలుగా, నిజానికి ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు ఏదో ఒక సందర్భంలో ఎక్కడో చోట వినిపిస్తూనే ఉంది. మొదటి 10-15 సంవత్సరాలు దాదాపుగా నెగటివ్గానే వినిపించింది. గత 10 సంవత్సరాలు మాత్రం చాలా పాజిటివ్ కోణంలో ప్రపంచమంతా కీర్తించే స్థాయికి మోదీ ఎదిగారు. సో మోదీ ఎదగడమే కాదు, భారతదేశపు స్థాయిని, భారతదేశ ప్రతిష్టని కూడా పెంచుతూ వెళుతూ ఉన్నారు. ఈ క్రమంలో ఇక ఎలక్షన్ ఇయర్ మొదలైపోయింది. ఇంకా అన్ని సెమీఫైనల్లు, క్వార్టర్ ఫైనల్లు ఇవన్నీ అయిపోయినాయి, ప్రీ ఫైనల్లు అన్నీ అయిపోయినాయి. సో డైరెక్ట్ ఫైనల్స్ రాబోతుంది. 2024 ఎలక్షన్స్కే ఇంకా అంకురార్పణ జరిగినట్టుగా చూస్తున్నాం. ఈ టైంలో మీ రిమార్క్స్ ఏంటి? ఫస్ట్ ఇప్పుడు మోదీ 3.0ని ఎట్లా అర్థం చేసుకోవాలి, ఎలా చూడాలి? అంటే 3.0ను ఒకటే రోజు ఇది జరిగిందని చెప్పడానికి లేదు. కరెక్ట్. మోదీ ప్రస్థానాన్ని మనం ఒకసారి ఆలోచిస్తే 2001 కంటే ముందు, అప్పుడు గోద్రాలో ఇష్యూ జరిగిన తర్వాత 79 మందిని గోద్రా రైల్లో నిట్ట నిలువున దహనం చేశారు. కానీ ఈ దేశంలో ఉండే సెక్యులరు మీడియా, లిబరల్ మీడియా, వీళ్ళు ఎవరు కూడా దాని గురించి మాట్లాడకుండా తర్వాత జరిగినటువంటి గుజరాత్ అల్లర్ల మీద చాలా పెద్ద ఫోకస్ పెట్టారు వాళ్ళు. అది మోర్ ఓవర్ ఏమైపోయిందంటే వేరే దేశాల్లో వెళ్ళి మోదీని ఆయా దేశాలకు రాకుండా కూడా నిలువరించేటటువంటి ఒక ప్రయత్నం చేసిండ్రు వాళ్ళు. చేస్తే గుజరాత్ను తను ఎన్నడూ ఢిల్లీలో కాలు పెట్టాల్సినటువంటి అవసరం లేకుండా గుజరాత్ వరకే పరిమితం అయిపోయి అక్కడ విపరీతమైనటువంటి అభివృద్ధికి సంబంధించినట్టు ఒక పెద్ద నమూనాను మోదీ అక్కడ తేగలిగాడు. అది కాస్త మోదీకి నెగిటివ్ అన్నారు చూడండి మీరు ఇందాక, ఆ నెగిటివ్ ప్రచారమే మోదీకి
దాదాపు 14 సంవత్సరాలు 13 సంవత్సరాలు ఒక పాజిటివ్ ప్రయాణంగా మొదలైంది. అవును. ప్రతి వాళ్ళు మోదీని తిట్టడం, మోదీని వ్యతిరేకించడం అయితే ఉందో అతనికి అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టింది ఓ రకంగా చెప్పాలంటే. ఎవరి మోదీ అనే రికగ్నిషన్ కూడా వచ్చింది ఫస్ట్ అసలు. వచ్చేసింది. ఎవరి మోదీ అని ఆలోచిస్తారు కదా. అవును. అట్లానే మోదీని వ్యతిరేకించే శక్తుల యొక్క దుష్ప్రచారమే మోదీకి పట్టాభిషేకం చేసింది ఓ రకంగా చెప్పాలంటే. గుజరాత్లో ఉండొద్దు అన్నారు, ఢిల్లీకి వచ్చాడు, ఢిల్లీలో ఉండే వాళ్ళని లేకుండా చేసేసాడు ఓ రకంగా చెప్పాలంటే. జరిగినటువంటి పని అది. తర్వాత మీరు మోదీ ఒక్కరోజు కూడా 14లో ప్రధానమంత్రి అయ్యిండని అనుకోవడానికి కూడా వీల్లేదు. ఆయన 12-10 నుంచే ఒక పెద్ద ఈ వ్యవస్థ ఇట్లా జరుగుతుందని తెలుసు ఆయనకు. అంటే యూపీఏ ప్రభుత్వం చేసినటువంటి పెద్ద ఎత్తున అవినీతి కార్యక్రమాలు ఏవైతే బయటకు వచ్చినాయో అప్పుడు ఒక ప్రజా ఆందోళన వచ్చింది మొత్తం దేశంలో. ఒక జయప్రకాష్ నారాయణ ఆందోళన తర్వాత అంత పెద్ద ఆందోళన, అవినీతికి వ్యతిరేకంగా జరిగినటువంటి ఆందోళన మనకు 2014 కంటే ముందు మనకు కనిపిస్తుంది. వెంటనే ఈ క్రమంలో దేశంలో ఒక జాతీయవాదం ఉంటే బాగుంటుంది, ఒక నీతి నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి ప్రధానిగా ఉంటే బాగుంటుంది, ఒక డైనమిక్ లీడర్ ఉంటే బాగుంటుంది, ఇలాంటివి చాలామంది కోరుకున్నారు. మరి ముఖ్యంగా చెప్పాలంటే ఏళ్ల నుంచి నానుతున్నటువంటి కాశ్మీర్ ఇష్యూ కావచ్చు, రామమందిరం ఇష్యూ కావచ్చు, తర్వాత విదేశాలతో మనకు ఉండేటటువంటి సంబంధాలు కావచ్చు, చైనాతో మనకు ఉండేటటువంటి ఘర్షణలు కావచ్చు, తర్వాత ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన విషయాలు కావచ్చు. అంటే ఎవరైనా క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఈ దేశాన్ని పరిపాలిస్తే బాగుండు అనే క్రమంలో మోదీ అనేటటువంటి ఒక నిజాయితీ పరుడుగా, ఒక పట్టుదల గల మనిషిగా, ఒక డైనమిక్ లీడర్గా మోదీ ఢిల్లీ యొక్క ఎర్రకోట ముందు నిలబడ్డాడు. దాంతో ఒక మంచి మెజార్టీతోటి ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ బీజేపీ స్వతంత్రంగా తాను కొంత నిలబడగలిగినటువంటి శక్తితో మోదీ గెలిపించుకొని వచ్చాడు మొదటిసారి. మన రామాయణం ఒకసారి పరిశీలన చేస్తే ఆంజనేయుడు వెళ్ళి సీతమ్మ వారిని చూడడానికి పోయినప్పుడు 3 పనులు చేశాడు ఆయన. మొట్టమొదటి పని ఏమిటంటే ఆయనకు సీతమ్మ వారి యొక్క యోగక్షేమాలు తెలుసుకొని రావడం. రెండవ పని ఏంటి అంటే అక్కడ ఉండేటటువంటి ఆర్థిక మూలాలను దెబ్బకొట్టడం, బలాబలాలను పరిశీలించడం. మూడవ పని ఏమిటంటే ఆర్థిక మూలాలను విధ్వంసం చేయడం. ఈ రామాయణంలో ఆంజనేయుడు ఎట్లయితే చేశాడో నాకు తెలిసి ఈ 3 కార్యక్రమాలు ఇప్పుడు జరుగుతున్నాయని అనుకుంటున్నాను నేను. మొట్టమొదటి 14లో వచ్చిన తర్వాత జరిగింది ఏంటంటే దేశం యొక్క సమస్యల మీద దృష్టి పెట్టాడు. ఈ రోజుకు మీరు అంటారు కదా, ఆయన పార్లమెంటుకు వందనం చేసి లోపలికి వచ్చిన తర్వాత నేను ప్రజాసేవకుని అన్నాడు ఆయన. అవును, నేనేదో ప్రభువును, నేను మిమ్మల్ని అందరినీ పరిపాలిస్తాను, మీరంతా నాకు బానిసల్లాగా ఉండాలనే మాట ఎప్పుడు మాట్లాడలే. నేను మీకు సేవకుని అన్నాడు. ఒక కొత్త కల్చర్ను రాజకీయంలో తెచ్చాడు. ఇప్పటి కూడా ఈరోజు కూడా కేంద్రంలో ఉన్నటువంటి ఏ ఎంపీ అయినా, ఒక మంత్రి అయినా ఒక పెన్ను కొనుక్కోవాలన్నా, చిన్న గుండు పిన్ను కొనుక్కోవాలన్నా ఒక యాప్ పెడితే యాప్లో వాళ్ళు తీసుకునేటటువంటి పరిస్థితిని వాళ్ళకి చేశాడు. అవును, అంత సులభంగా లేదు, ట్రాన్స్పరెన్సీ మనం అనుకుంటున్నాం కానీ అంత లేకపోతే ఎప్పుడో ఇదంతా బయటకు వచ్చేది, పొగ అంతా కూడా రావట్లేదంటే అర్థం ఏంటంటే చాలా పకడ్బందీ అక్కడ జరుగుతుందని అర్థం. అంటే ఎప్పుడైనా రాజు బలంగా గట్టిగా నీతిగా ఉన్నప్పుడు ప్రజలు కూడా అట్లే ఉంటారు కదా. యథా రాజా తదా ప్రజ అనే మాట ఊరికే రాలేదు. అది ఏదో వాళ్ళ అలవాట్లు కావు, అలవాట్లు మాత్రమే ఆ సూక్తిని తేలేదు. వ్యక్తి యొక్క గుణము, వ్యక్తిత్వము, ఆ పర్సనాలిటీ, ఇవన్నీ కూడా ఈ సూక్తిని తెచ్చినాయి. మోదీ వచ్చి మొట్టమొదటి ఏం చేశాడంటే ఈ దేశం యొక్క క్షేమానికి కావాల్సినటువంటి ఆలోచనలు ఏమిటో చేశాడు మొదటి 5 ఏళ్లలో. ఆ క్షేమానికి సంబంధించిన ఆలోచనలు ఏంటంటే ముఖ్యంగా చాలా దేశాలకు మన దేశ ప్రధానమంత్రులు వెళ్ళలేదు. ఏదో ఎప్పుడో తాతల కాలం నాడు ఒకనాడు పోయినటువంటి సందర్భాలున్నాయి కొన్ని దేశాలకు. ఉదాహరణకి ఇజ్రాయెల్, నేపాల్, ఇలాంటి దేశాలకు ప్రధానమంత్రులు వెళ్ళలేదు మనోళ్ళు. మొన్నటి మన పాపువా న్యూగిని ఇట్లాంటి దేశాలకు వెళ్ళకపోవడము. తర్వాత మన దుస్థితి ఎంత దారుణంగా ఉండేదంటే 1962లో చైనా మన మీద దాడి చేస్తే మనని ఎవడో పక్క దేశం వాడు దెబ్బలు కొడితే మనం తైవాన్ లాగా చిన్న దేశంలాగా మనం ఐక్యరాజ్య సమితికి తర్వాత అమెరికాకు వెళ్ళి చెప్పుకునేటటువంటి దుస్థితి ఉండేది. ఇంకా ఘోరం ఏంటంటే ఆ కాలంలో డ్రామాలు రాశారు దాని మీద, చైనా యుద్ధం జరిగినప్పుడు. ఆ డ్రామాలు ఏంటంటే ఇప్పుడు మనం స్టాండప్ కామెడీ అంటాం కదా, అలాంటి. అంటే ఒకడు వెళ్ళి, ఒక పాత్రధారి వెళ్ళి కెనడీ దగ్గరికి వెళ్ళి మాకు ఇట్లా అవుతుంది, మమ్మల్ని చైనా వాడు కొడుతున్నాడు, కాపాడని అడుక్కునేటటువంటి పాత్రలతోటి భారతదేశాన్ని అవహేళన చేశారు ప్రపంచవ్యాప్తంగా. మరి అట్లాంటి స్థితి నుంచి మనం ఎప్పుడైతే లాల్ బహదూర్ శాస్త్రి,
తర్వాత ఇందిరాగాంధీ కొన్ని గొప్ప పనులు చేసి ఎట్లయితే వాళ్ళు చరిత్రలో నిలిచిపోయారో వాళ్ళలాగానే వాజ్పేయి కూడా పోఖ్రాన్ అణు పరీక్షలు చేయడము, ఇట్లాంటి ఒక అద్భుతం ఏదైనా చేయాలని మోదీ కూడా అనిపించింది వాస్తవం చెప్పాలి. మీరు అందుకే చూడండి 2014 నుంచి సుమారు 3-4 సంవత్సరాలు విమానం యొక్క సీటు బెల్ట్ తీయకుండా ప్రపంచం అంతా తిరిగాడు ఆయన. ప్రతి దేశం యొక్క ఆలోచనలు, మన దేశం పట్ల వాళ్ళకు ఉన్నటువంటి వైఖరి, వాటన్నిటిని బిల్డప్ చేస్తూ వచ్చాడు. సహజంగానే అతని లోపల జాతీయవాదం, దేశభక్తి ఉంది కాబట్టి, దానికి తోడు స్వాభిమానం ఉంది కాబట్టి, ఆ స్వాభిమానం ఉన్నందుకే ప్రణబ్ ముఖర్జీ ఉన్నప్పుడు వేరే దేశాలకు మన దేశానికి ఎవరైనా వస్తే తాజ్మహల్ బహుమతిగా ఇచ్చేవాళ్ళు. అట్లాంటిది ఇట్లా కాదని చెప్పి దాన్ని భగవద్గీత ఇవ్వడం మొదలుపెట్టాడు. అక్కడ స్వాభిమానం అనేటటువంటిది కనిపించడం మొదలైంది. మీరు అక్కడి నుంచి మొదలుకుంటే, ఆ భగవద్గీత ఇవ్వడం దగ్గర నుంచి మొదలుకుంటే, నిన్న మొన్న నిర్వహించినటువంటి మేరా దేశ్ మేరా మట్టి, G20 లాంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అంతవరకు కూడా ప్రతి దాంట్లో ఒక స్వాభిమాన ప్రతీక నీకు కనిపిస్తుంది. చైనా అధ్యక్షుని తీసుకొచ్చి ఇక్కడ మన దగ్గర చోళులు పరిపాలన చేసినటువంటి మహాబలిపురం రాళ్ళ మీద కూర్చోబెట్టాడా, సబర్మతి ఆశ్రమం ముందు కూర్చోబెట్టాడా? ఇలాంటి ఒక ప్రయత్నం అది. నవాజ్ షరీఫ్ ఇంటికి వెళ్ళాడు అవసరమైతే, అంటే మొదటి దశలో అతని ఇంటికి వెళ్ళాడు. అంటే ఏ దానికైనా కానీ మనం చేసేటటువంటి ప్రయత్నం గొప్పగా చేయాలనేటటువంటిది అతని ఆలోచన. దాని ప్రకారంగా మొదటిసారి చేసుకుంటూ పోయిండు. రెండోసారి దానికి కావలసినటువంటి వ్యూహాలను రచించాడు. మీరు ఆలోచించండి, అంతకుముందే మొదటిసారి కొన్ని వేల ఎన్జిఓలను బ్లాక్ చేయించి పడేశాడు. అంటే ఏ ఎన్జిఓలు అయితే ఈ దేశానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారో విదేశాల్లో, ఏ ఎన్జిఓలు ఇతర దేశాల్లో అవార్డులు తీసుకోవడము, వాళ్ళే అవార్డు వాపసి గ్యాంగులుగా మారడం, భారతదేశం యొక్క ప్రతిష్టను మంటగలిపేటటువంటి పని ఏ సంస్థలు చేస్తున్నాయో వాళ్ళందరికీ అడ్డుకట్ట వేసి పడేశాడు. వీళ్ళందరికీ ఆహార కేంద్రం ఏదంటే కశ్మీర్. ఇలాంటి దుష్టశక్తులకు అందరికీ తుకుడే గ్యాంగులకు, లిబరల్ మీడియాకు, సూడో సెక్యులర్ మేధావులకు, వీళ్ళందరికీ ఆహార కేంద్రం ప్రధానమైనది ఏంటంటే కశ్మీర్. కశ్మీర్ అనేటటువంటి పేరు చెప్పి వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో ధ్వంసం చేస్తున్నారు. ఇది మొదటిసారి ఆయన గమనించినటువంటిది. రెండోసారి అధికారంలోకి రాగానే చేసిన మొట్టమొదటి పని ఏంటంటే కాశ్మీర్కి సంబంధించినటువంటి 370, 35A 2 ఆర్టికల్స్ తీసి పాడేయడం వల్ల మొత్తం ఒక్కసారిగా దేశం ఊపిరి పీల్చుకుంది. మీరు ఆశ్చర్యపోతారు, కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వాళ్ళు కూడా కొంతమంది వచ్చి దానికి సపోర్ట్ చేసినంటే ఆ రోజు దాని యొక్క ఇంటెన్సిటీ ఎంత తీవ్రంగా ఉందో మీరు ఆలోచించాలి. కరెక్ట్. అంటే అర్థం ఏంటి, ఏదైనా ఒక సమస్య ఒక రాచపండులాగా దేహాన్ని వేధిస్తున్నట్టుగా, రాచపండు వేధిస్తున్నట్టుగా దేశాన్ని వేధిస్తూ ఉంటే దాన్ని పరిష్కారం చూపాల్సింది పోయి దాని మీద కాకిలాగా పొడుచుకొని తిందామనేటటువంటి ధోరణి ఈ దేశంలో మీడియాకు, సోకాల్డ్ లిబరల్ శక్తులకు ఉన్నది. కాబట్టి దాన్ని ఒక్కసారిగా రూపు మాపాలనుకున్నాడు. ఇది అతను రెండోసారి చేసినటువంటి గొప్ప పని. దాంతోపాటు ఈ రామమందిరం ఇష్యూ అనేటటువంటిది సుమారు 1427లో కూలిపోయినప్పటి నుంచి నడుస్తుంది. కొన్ని వేల మంది దాని యొక్క పోరాటంలో పాల్గొన్నారు. ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఎన్నో యుద్ధాలు జరిగినాయి. కోర్టులలో ఎన్నో ఏళ్ళ నుంచి కేసులు నడుస్తున్నాయి. సుమారు 180 ఏళ్ళ నుంచి కేసులు నడుస్తున్నాయి. వీటికి ఎప్పుడన్నా ఒకసారి పరిష్కారం పలకాలి కదా. అని ఇట్లాంటివన్నీ దీర్ఘకాలికమైనటువంటి ఇష్యూస్ అన్నిటికీ పుల్ స్టాప్ పెట్టాలని అనుకున్నాడు. అనుకుని రెండోసారి ఆ పని చేశాడు. ఇప్పుడు 3.0 మీరు అన్నటువంటి 3.0 వైపు మళ్ళీ ప్రయాణం చేస్తూ ఉన్నాడు. సో ఫస్ట్ టర్మ్లో ఏమో కొంచెం సంస్కరణలు, అప్పటి వరకు జరిగినటువంటి అనేక అవరోధాలు అంటారా, అవలక్షణాలు అంటారా, లేకపోతే అనేక రుగ్మతలు అంటారా, వాటన్నిటిని తీసివేయడం, డయాగ్నోసిస్ అనేది ఫస్ట్ టర్మ్లో జరిగిందనేది ఒక అభిప్రాయం. దాని తర్వాత కొంత మందు కూడా వేస్తున్నారు అక్కడక్కడ. ఆర్టికల్ 370 లేకపోతే అయోధ్య రామ మందిర నిర్మాణం కావచ్చు, కొత్త పార్లమెంట్ భవనం కట్టడం కావచ్చు, లేదా మహిళా రిజర్వేషన్ బిల్ కావచ్చు, ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ స్టేజ్లో సెకండ్ టర్మ్లోకి వచ్చాం. థర్డ్ టర్మ్ ఎందుకు అవసరం అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు దేశము ప్రపంచంలో ఒక అగ్రగామి దేశంగా నిలబడబోతుంది. అంటే చాలామందికి ఆలోచన అనేటటువంటిది చాలా సంకుచితంగా ఆలోచిస్తే అర్థమయ్యేది కాదు అది. సరే, రోజు ఏ కమ్యూనిస్టు మాట్లాడినట్టో ఇంకెవడో మాట్లాడినట్టో మనం మాట్లాడలేము. కానీ అంటే మతత్వవాదం అని ఒక ముద్ర వేసి మిగతా అన్ని జరిగినటువంటి అన్ని ఒప్పులను మనం సున్నా చేయలేము. ఇప్పుడు దేశం యొక్క అవసరం ఏముందంటే, ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ఒకప్పుడు USSR ఒకవైపు, రష్యా ఒకవైపు, అమెరికా సంయుక్త రాష్ట్రాలు ఒకవైపు ఉండే పరిస్థితి ఒకనాడు ఉండేది. ఇవాళ ఏమైపోయింది, సుమారు 57 ఇస్లామిక్ దేశాలు ఒకవైపు
నిలబడ్డాయి, ఒకవైపు అమెరికా కొన్ని దేశాలు నిలబడ్డాయి, ఒకవైపు రష్యా కొన్ని దేశాలు నిలబడ్డాయి, ఒకవైపు చైనా నిలబడింది. మరి ఇంతకుముందు ఏముండేది, ఏదో ఒక గుంపులో మనం దాంట్లో చేరిపోతే పని అయిపోయేది, ఇటా అన్నట్టు ఉండేది. వాళ్ళు మనం రక్షిస్తలే అనే ధోరణిలోనే మనం ఉండేవాళ్ళం. అవసరాన్ని బట్టి అమెరికాతో కొంత ఒప్పందం, అవసరాన్ని బట్టి రష్యాతో ఒప్పందం, ఇట్లాంటివి మనం చేసుకునేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అట్లా ఉండలేనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే చైనా అనేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి దేశం ఇవాళ ప్రపంచానికి కబలించబోతుంది. దీనికి సమవుజ్జిగా ఒక రకంగా చెప్పాలంటే, ఎందుకంటే ప్రాచీనమైన నాగరికత మనకుంది, పెద్ద ఆర్థిక వ్యవస్థ మనకుంది, ప్రపంచంలోని అతి గొప్ప మిలిటరీ శక్తి ఉన్నటువంటి దేశంగా మన దేశం ఉంది. ఇవాళ ఆటం బాంబులు ఉన్నాయి మన దగ్గర, తర్వాత మానవ వనరులు ఉన్నాయి, ప్రకృతి వనరులు ఉన్నాయి, దేశం యొక్క భౌగోళిక స్థితి చాలా అద్భుతమైనటువంటి దేశంగా మన దేశం ఉంది. ఇంతేకాకుండా వేల ఏళ్ళ నాగరికత, ఒక గొప్ప చరిత్ర మనకున్నది కదా. ప్రపంచంలో మీరు గొప్ప గొప్ప నాగరికతలు మీరు కొన్ని రోజులు మీరు ఈ గ్రీకు నాగరికత, ఈజిప్ట్ నాగరికత, మెసొపొటేమియా నాగరికత, ఇటలీ నాగరికత, ఇరాన్ నాగరికత, ఇరాక్ నాగరికత, రష్యా నాగరికత, అమెరికా నాగరికత అన్నీ చూసింది కదా ప్రపంచం. కరెక్ట్. అవన్నీ ఇవాళ మనకు కనుమరుగైన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇవాళ ఇంత పెద్ద డెప్త్ కల్చర్, చాలా లోతైనటువంటి ఆధ్యాత్మిక స్పృహ ఉన్నటువంటి దేశంగా మన దేశం ఉన్నప్పుడు మీరు ఆలోచించండి, ఈ దేశం ఇవాళ తల ఎత్తుకొని హిమాలయ పర్వతంలాగా నిలబడకపోతే, ఒక హిందూ మహాసముద్రం అంత లోతుగా ఉండకపోతే ఈ దేశం ప్రపంచ పటం పైన గొప్పగా ఎట్లా నిలబడుతుంది? దానికి ఏం కావాలి? చేసేటటువంటి ధైర్యం, దమ్ము కావాలి. మోదీ లాంటి ఒక గొప్ప విజన్ ఉన్నటువంటి నాయకుడు కావాలి. అవినీతి లేనటువంటి పరిపాలన కావాలి. అది నియంతృత్వం లాగా మీకు కనిపించవచ్చు, కానీ నియంతృత్వం కాదు అక్కడ. అదేంటంటే మరి అన్నిసార్లు ఇప్పుడు మనం ప్రపంచంలో చాలా దేశాలను చూసాం. కొన్ని దేశాలు భావస్వేచ్ఛ అన్నాయి, ఆ దేశాలు ధ్వంసం అయిపోయినాయి. కొన్ని దేశాలు ఆర్థిక స్వేచ్ఛ అన్నాయి, ఆ దేశాలు ధ్వంసం అయిపోయినాయి. కొన్ని దేశాలు వ్యాపార స్వేచ్ఛ అన్నాయి, ఆ దేశాలు ధ్వంసం అవుతున్నాయి. మరి ఇవాళ మనం అన్నింటినీ ఒక సమ్మిళితమైనటువంటి అభివృద్ధి కలిగినటువంటి దేశంగా కోట్ల ట్రిలియన్ డాలర్ల బడ్జెట్ తోటి ఇవాళ మన దేశం ఉంది. బడ్జెట్తో నడిపిస్తున్నాం మన దేశం. పెద్ద జీడిపి మన దేశం ఉంది. ఇవాళ ప్రపంచంలో ఒక గొప్ప మానవ వనరులుగా మనం ఇవాళ అమెరికాలో, ఏ దేశంలో, జపాన్లో, జర్మనీలో, ఇంగ్లాండ్లో ఎక్కడ చూసినా మన దేశానికి సంబంధించినటువంటి వందలాది మంది, వేలాది మంది ఉద్యోగులు మన వాళ్ళు మనకు కనిపిస్తున్నారు. మన పిల్లలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా, డాక్టర్లుగా పెద్ద పెద్ద స్థానాల్లో మనకు కనిపిస్తున్నారు. ఇవాళ ఒకనాడు రవి అస్తమించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి బ్రిటిష్ దేశంలో మన దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి ఇవాళ ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఇవాళ వివేక్ రామస్వామి లాంటి వాడు మళ్ళీ ఇప్పుడు అమెరికాకు ప్రెసిడెంట్ పోటీలో నిలబడబోతున్నాడు. చాలా దేశాల్లో భారత్కు సంబంధించినటువంటి మూలాలు మీకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ సమయంలో మన దేశం పట్ల మనం జాగరూకతతో ఉండకపోతే, ఈ దేశాన్ని తీసుకుపోయి కుక్కలు చీల్చిన ఇస్తరులాగా చేసేటటువంటి శక్తుల చేతిలో పెట్టకుండా ఉంటేనే ఈ దేశానికి సురక్ష అని ఈ దేశంలో ఉండేటటువంటి సుమారు 55 కోట్ల మంది యువకులు భావిస్తున్నారు. ముఖ్యంగా మన దేశంలో ఎన్ని లోపాలన్నా ఉండనియండి, మోదీ పట్ల కూడా చాలామంది కాంప్లైంట్స్ ఉన్నాయి. సో మెనీ కాంప్లైంట్స్ ఆర్ దేర్. కానీ మోదీ హైతో ముమ్కిన్ హై అంటున్నారు. అంటే అర్థం ఏంటి నీకు? అంటే ఆ రకమైనటువంటి వాతావరణం దేశంలో నిర్మాణమై ఉంది. కాబట్టి ఇవాళ మోదీ యొక్క అవసరం ఇది ప్రపంచానికి ఉంది ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే ఇవాళ మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా రష్యానో లేకపోతే అమెరికానో ప్రపంచాన్ని శాసించేటటువంటి కాలం పోతుంది. ఐక్యరాజ్య సమితి రోజు రోజుకు బలహీనపడుతూ ఉంది. మరి అట్లాంటి సందర్భంలో ఇవాళ ఒకనాడు 1962లో చైనా వాడు మనం దెబ్బలు కొడితే మనం వెళ్ళి అమెరికాకు మొరపెట్టుకున్నటువంటి స్థితి నుంచి మనమే గల్వాన్ లోయలో వాళ్ళని తరిమి కొట్టేటటువంటి స్థితి మనం ఇవాళ ఎట్లొచ్చింది? కాబట్టి ఈ స్థితిని మనం అంత సులభంగా అర్థమయ్యేటటువంటిది కాదు. ఇది చాలా అధ్యయనము, అనుశీలన చేస్తే కానీ ఇది అర్థమవుతుంది. అంటే దీనికి రాజకీయ పరిశీలన ఉండాలి, సామాజిక పరిశీలన ఉండాలి, ఆర్థిక పరిశీలన ఉండాలి, దేశం యొక్క వ్యవస్థ యొక్క పరిశీలన ఉండాలి. అప్పుడు మాత్రమే దాని యొక్క మీకు రూపు అనేటటువంటిది కనిపిస్తుంది. ఆ పని వాళ్ళ దేశంలో ఉన్నటువంటి ప్రతి భారతీయుడు ప్రపంచ పటంలో భారత్ యొక్క గొప్ప స్థానాన్ని మనం చూడాలనుకోవడమే వికసిత్ భారత్ అంటే అర్థం అదే అసలు నిజంగా చెప్పాలంటే. ఎస్ సార్. అయితే ఇంకొకటి, మోదీ మీరు ఇందాక చెప్పినట్టుగా ఇప్పటి వరకు ఏమో చేసిన ఒక లెక్క, రాబోయే రోజుల్లో ఫ్యూచర్ని దృష్టిలో ఉంచుకొని మనము బిహేవ్ చేయాల్సిన అవసరం ఉందనేది ఇంకొకటి. అయితే మోదీ పట్ల విమర్శలు
చాలా విమర్శలు ఆయన కొత్త ఏం కాదు, నిజానికి ఆయన చాలాసార్లు చెప్పిన మాట అదే. నేను రోజు మీరు ఏం తిని ఎలా ఆరోగ్యంగా, మీ ఆరోగ్యానికి కారణం ఏంటంటే రోజు 203 కిలోల తిట్లు తింటాను అని చెప్పారు ఆయన నిజానికి. సో మోదీని గద్దె దించడమే లక్ష్యంగా ఈరోజు అంతర్జాతీయ శక్తుల నుంచి, ఇందాక మీరు చెప్పారు ఎన్జిఓలు చాలా వాటిని బ్యాన్ చేశారు, అంటే వాటిని రద్దు చేయడము, పెద్ద పెద్ద ఎన్జిఓలు, పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ ఏవైతే రాక్ఫెల్లర్ ఫౌండేషన్ కావచ్చు, లేకపోతే అమ్నెస్టీ ఇంటర్నేషనల్ కావచ్చు, ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ కావచ్చు, ఇట్లాంటి ఫౌండేషన్స్ ఆట కట్టించారు, ఇక్కడ కార్యకలాపాలని ఆపిపించారు. సో ఆ శక్తులు ఖచ్చితంగా రెజీమ్ చేయడం అలవాటైన శక్తులు అవి. ఆయా దేశాల్లో అస్థిరతను క్రియేట్ చేసి మనకు అనుకూలమైన వ్యక్తుల్ని, ప్రధానుల్ని లేదా అధ్యక్షుల్ని చేసుకునే విధంగా, మనకు అనుకూలంగా లేని వ్యక్తుల్ని తొలగించే విధంగా ప్రయత్నాలు చేసినవి, వాళ్ళ ట్రాక్ రికార్డ్ అది. అండ్ ఈవెన్ చైనా కూడా అదే కుట్రలు చేస్తూ ఉంటుంది. సో అంతర్జాతీయ శక్తుల కుట్రలు ఒకవైపు ఉన్నాయి, భారతదేశంలోని ప్రతిపక్షాలు లేదా ప్రతిపక్షాల వెనకాల ఉన్న కొన్ని శక్తులు ఇంకోవైపు ఉన్నాయి. సరే, రాజకీయ పార్టీలు వాళ్ళ అజెండాను ప్రజల ముందుంచి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలనుకోవడం అనేది తప్పేం కాదు, వాళ్ళు విమర్శలు చేయడం తప్పేం కాదు. బట్ వెనకాలన్న ఫోర్సెస్ విషయంలో ప్రజలు ఎలా ఆలోచించాలి, ఎలా దీన్ని అర్థం చేసుకోవాలి, హిట్ జాబ్ జరిగే అవకాశం ఉందనేది నా అభిప్రాయం. అంటే ఎప్పుడైనా సరే ఇప్పుడు విమర్శ అనేటటువంటిది ఏ రాజకీయ నాయకుడికైనా సహజమే. మరి ముఖ్యంగా మోదీ వచ్చిన తర్వాత ఏమైందంటే ఈ సంస్థల యొక్క కార్యకలాపాలన్నీ ఆగిపోయినాయి. దాంతోపాటు రాజకీయ పార్టీలు అనేవి మనకు తెలియకుండానే మన దేశంలో పేరుకు ప్రజాస్వామ్యం, కానీ దాని వెనుక ఒక పెద్ద మాఫియాలు పనిచేస్తున్నాయి ప్రతి రాజకీయ పార్టీలల్లో. మనం ఇవాళ కేసులు తీసి చూడండి, మొత్తం క్రైమ్ రికార్డు, మొత్తం ఇండియన్ క్రైమ్ రికార్డు తీసి చూడండి, ఎంతమంది నేరచరితులు, ఎంతమంది దుర్మార్గులు అన్ని పార్టీలో ఉన్నారు. ఓ దాంట్లో ఎక్కువ, ఓ దాంట్లో తక్కువ ఉండవచ్చు. ఈ మాఫియాల వెనుక ఉండేటటువంటిదంతా ఏంది? ఆర్థిక సంబంధమే కదా. ఆర్థికంగా అక్కడ ఏముంటుంది? మోదీ ఏం చేస్తున్నాడంటే ఈ ఆర్థిక శక్తులకు ఏవైతే ఉన్నాయో, ఇష్టం వచ్చినట్టు తినడానికి అలవాటు పడ్డ శక్తులకు ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేశాడు. ఉదాహరణకి ఇవాళ మనం నేషనల్ హైవేల కాంట్రాక్ట్ విధానం తీసుకోండి, కరెక్ట్, లేదా కేంద్రం నుంచి వస్తున్నటువంటి ఏ పథకమైనా మీరు నేరుగా లబ్ధిదారునికి చేరేటటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసిండ్రు. దాంతో ఏమైంది, ఈ మధ్యవర్తుల దళారీల యొక్క ప్రమేయం అనేటటువంటి చాలా తగ్గిపోయింది. ఎక్కడనో ఢిల్లీలో ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియాలో కూర్చొని అక్కడ నుంచి రాత్రికి వెళ్ళి ఏ హోటల్లో కూర్చొని గంటల తరబడి మాట్లాడి ప్రభుత్వంలో ఉండే బ్యూరోక్రాట్స్ తోటి, తర్వాత పత్రికల్లో పనిచేస్తున్నామని చెప్పుకొని తిరిగేటటువంటి దళారులు, మీడియా సంస్థల వాళ్ళు, రాజకీయ నాయకుల యొక్క లొసుగులను బ్లాక్మెయిల్ చేసి వాళ్ళతో డబ్బులు లాగడం అనేటువంటిది ఒక విధానం మన దేశంలో ఉండేది. రెండవది, మన దేశం యొక్క డబ్బు మనకు తెలియకుండానే ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లకు కూడా పోయినటువంటి సందర్భాలను చాలామంది బయటపెట్టారు, ఎంతోమంది పరిశోధనలు గతంలో. అవి పోవాలంటే ఎటు నుంచి పోవాలి? పాకిస్తాన్ నుంచి పోవాలి, కాశ్మీర్ లోయ నుంచి పోవాలి. వీటన్నిటికీ వాళ్ళు అడ్డుకట్టలు పడ్డాయి. అవన్నీ మనలాంటి మామూలు జనాలకు ఇవన్నీ తెలియవు, సాధారణమైన ప్రజలకు ఈ విషయాలు తెలియవు. ప్రతి వ్యక్తి ఏం ఆలోచిస్తున్నా తన వరకు ఏమొస్తుందని ఆలోచిస్తాడు, కానీ దేశవ్యాప్తంగా ఎన్ని అడ్డుకట్టలు పడితే మనం ఇవాళ ప్రశాంతంగా ఉన్నామని మనం ఆలోచించాం. కరోనా వచ్చిన తర్వాత ప్రపంచం అంతా ఆర్థికంగా కుతలాడిపోయింది. చాలా దేశాలు విలవిలలాడిపోయినాయి ఆర్థిక పరిస్థితుల వల్ల. కానీ మన దేశం మళ్ళీ వెంటనే కుదురుకోగలిగినాం మనం. కాబట్టి ఈ కుదురుకోవడానికి, ఈ ఆర్థికంగా మన వెన్నెముక నిలబడడానికి ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి నిర్వహణలో మూల సూత్రధారి ఎవరు అంటే నరేంద్ర మోదీ. కాబట్టి నరేంద్ర మోదీ అధికారం పైన ఉంటే ఈ ఆటలు సాగవనేటటువంటిది ఈ దేశంలో చాలామంది శక్తులకు అవగాహన ఉంది. అయితే దాంతో మీరు అన్నట్టుగా ఈ జాతీయ అంతర్జాతీయ శక్తులు ఒకవైపు ప్రయత్నం చేస్తున్నాయి. అరుంధతి రాయ్ నుంచి మొదలుకొని జార్జ్ సారోస్ వరకు ఒక పెద్ద బెల్ట్ పనిచేస్తుంది. ఎట్ ది సేమ్ టైం ఎన్నో ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి కదా, రాజకీయ పార్టీలు, వాళ్ళు ఊరుకోరు కదా, వాళ్ళకి అధికారం కావాలి కదా, వాళ్ళు ఒకవైపు ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ కాకుండా ఊరికనే మనుషుల మీద ఈర్షపడేటటువంటి ఒక వ్యక్తిత్వాలు ఉన్న వాళ్ళు కొందరు ఉంటారు. అంటే ఒక అన్నాడట, వాడు ఒరే రాజు కొడుకు ఎక్కడ నడుస్తూ ఉన్నాడు, నువ్వెక్కడ నడుస్తున్నావురా అన్నాడట. అంటే వాడు రాజు కొడుకుకు ముందు వైపు నడుస్తున్నాడంట. వచ్చి రాజు కొడుకు వెనక నడుస్తుంటే నువ్వు ముందు నడుస్తావా, బుద్ధి లేదా నీకు అంటే వాడు మళ్ళీ వెనక్కి వెళ్ళినట. రాజు కొడుకు ఇక్కడ నడుస్తుంటే నువ్వు వెనక ఏం చేస్తున్నావురా, అంత నిదానంగా నడుస్తున్నావు అని మన అట్లా తిట్టారంట. వాడు వచ్చి పక్కన నడుస్తూ ఉంటే సమానంగా నడుస్తావరా, నువ్వు అప్పుడే రాజు కొడుకు అంత గొప్పవాడు అయ్యావారా అన్నాడట వాడు. కాబట్టి మన దేశంలో కొందరికి ఏంటంటే ఏది చేసినా వాళ్ళకు ఇబ్బందే. మోదీ కాదు, మహాత్మా గాంధీ వచ్చి చేసినా వాళ్ళు నచ్చరు.
అట్లాంటి వాళ్ళ గురించి ఎవడని చెప్పేది లేదు. కానీ అదే కీలకమైనటువంటి అంశాలు కూడా ఉన్నాయి. మోదీ వచ్చిన తర్వాత కొన్ని పెద్ద వ్యవస్థలు మారినటువంటి మాట మాత్రం వాస్తవం. పెద్ద పెద్ద వ్యవస్థల్లో జాతీయ భావాలు ఉన్నటువంటిది వ్యవస్థను ఏర్పాటు చేయడం గొప్ప విషయమే. కానీ ఈరోజు చూడండి, నిన్నటికి నిన్న కేరళలో ఆ రాష్ట్ర గవర్నర్ అయినటువంటి ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ ఎయిర్పోర్ట్కి వెళ్తూ ఉంటే కరెక్ట్, ఒక విద్యార్థి సంఘం వాళ్ళు ఆయన కాన్వాయ్ మీద రాళ్ళు వేశారు. ఎందుకు వేశారు మీరు అంటే, కేరళ యూనివర్సిటీలో ఇంకో ఏదో యూనివర్సిటీలో, కేరళలో ఉన్నటువంటి 2 యూనివర్సిటీలకు సంబంధించినటువంటి పాలక మండలిలో మీరు ఆర్ఎస్ఎస్ వాళ్ళని ఎట్లా పెడతారు, నియామకం చేసినందుకు మాకు కోపం వచ్చింది అని మేము రాళ్ళేసామని చెప్పారు వాళ్ళు. అంటే ఈ రకమైనటువంటి వాతావరణం ఇప్పటికీ దేశంలో ఉంది, మరీ ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఉంది. అది భారతీయ జనతా పార్టీ జాతీయవాద వ్యవస్థ గుర్తించాలే. ఏదో రామాయణం భారతం మనం ఎన్సీఆర్టీలో పెట్టినామని మురిసిపోతున్నాం కొంతవరకు, కానీ ఈ కింది స్థాయిలో ఇంకా ఈ చెదలు పోలేదు, ఎర్ర చెదలు పోలేదు. సాహిత్య అకాడమీ అట్లానే ఉంది, హిస్టరీ కాంగ్రెస్ అట్లనే ఉన్నది, సెన్సార్ బోర్డు సగం అట్లనే ఉన్నది. తర్వాత ఇట్లా ఎన్నో వ్యవస్థలు మన దేశంలో ఇప్పటికీ ఎర్ర చెదలతోటే ఉన్నాయి. కాబట్టి దాన్ని సమూలంగా మనం పెకిలించకపోతే, దానికి మందు వేయకపోతే, ఈ దేశంలో వాళ్ళకు అధికారం వస్తే ఒకటే క్షణంలో మళ్ళీ మొదటి రూపాన్ని తీసుకొని వస్తారు. ఇది మనం గుర్తించాల్సినటువంటి అంశం. ఇది గుర్తించకుండా మనం చేస్తున్నటువంటి ప్రయత్నం గొప్పదే. ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నం, ఈ సంస్థలు చేస్తున్నటువంటి ప్రయత్నం చాలా గొప్పది, అంతవరకు మనకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ చేయాల్సింది ఇంకా చాలా ఉంది. దాని గురించి ఆలోచించకపోతే వాళ్ళ చేతిలోకి అధికారం వస్తే దీన్ని ధ్వంసం చేయడం ఒకటే నిమిషం పని వాళ్ళకి, అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అట్లాంటి మెకానిజం ఇండియాలో ఉంది. అంత మేనేజ్మెంట్ మెకానిజం అంటే, రాజకీయం అంటే మేనేజ్మెంట్ మెకానిజం అయింది ఇప్పుడు. అట్లాంటి పరిస్థితుల్లో అధికారం పోయిన తర్వాత ఎంత ఇబ్బంది అయితే, ఒకవేళ పోతే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు, ఒక్క నిమిషంలో మళ్ళీ మనం 70 ఏళ్ళ పోరాటం చేయాల్సి వస్తుంది. అవును. కాబట్టి వ్యవస్థల్ని ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది కింది స్థాయిలో. మోదీ చుట్టుముట్టున్నట్టు అద్భుతంగా ఉంది, కానీ కింద వైపు మాత్రం ఇప్పటికీ మీరు రాష్ట్ర ప్రభుత్వాలు, చాలా రాష్ట్ర ప్రభుత్వాల్లో చాలా దేశ వ్యతిరేక శక్తులు తిష్ట వేసుకొని కూర్చొని ఉన్నాయి. అనేక రకాలైనటువంటి సంస్థల్లో చొరబాటుదారులు ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే తీవ్రవాదులు అంటే మీరు కేవలం ఆయుధం పట్టుకొని దేశం మీదకి వచ్చేవాడే తీవ్రవాది కాదు. మనం దసరా పండుగ రోజు ఆయుధ పూజ అని చేస్తాం. ఆయుధ పూజ అంటే అర్థం ఏదో కత్తి కటార్లు కావు. ఒక రచయితకు పెన్ను ఆయుధం, కరెక్ట్, ఒక వ్యాపారస్తునికి త్రాసు ఆయుధం, ఒక డ్రైవర్కు కారు స్టీరింగ్ ఆయుధం, ఎవడు చేసే పనికి వాడి ఆయుధం, ఓ మాట్లాడేవాడికి వాడి నాలుక ఆయుధం. కాబట్టి ఈ శక్తులు ఏమీ దేశంలో తగ్గలేదు, అవి ప్రస్తుతానికి స్తుప్తావస్థలో ఉన్నాయి. అంటే అవకాశం వచ్చినప్పుడు లేచి కూర్చుందామని. మీరు అందుకే కొన్ని గమనించండి, అలాంటి కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. మీరు గమనించండి, గత 2-3 ఏళ్ళ నుంచి ఇప్పుడు మీరు ఇండియా కూటమి అన్నారు. ఇండియా కూటమి అంటే ఏంటి? వాళ్ళందరికీ అర్థమైంది ఏంటంటే, మనం అందరం విడివిడిగా కొట్లాడడం వల్ల మోదీని దెబ్బ కొట్టలేకపోతున్నాం, మనం కలిసి ఉండాలి. కమ్యూనిస్ట్ శక్తులన్నీ వాళ్ళ సైలెంట్గా ఉన్నాయి, కావాలని ఎవడు అధికారంలో ఉంటే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కదా. మనం తెలంగాణ రాష్ట్రంలో చూసాం కదా, కమ్యూనిస్టుల వైఖరి ఏంటి? మోదీకి ఎవరు వ్యతిరేకంగా ఉంటే వాళ్ళ వైపు మనం ఉండాలా, అదే కదా వాళ్ళ వైఖరి. వాళ్ళు టీఆర్ఎస్ మోదీకి వ్యతిరేకంగా ఉంటే టీఆర్ఎస్ వైపు ఉంటారు, కాంగ్రెస్ మోదీకి వ్యతిరేకంగా ఉంటే కాంగ్రెస్ వైపు ఉంటారు. అలాంటి ఒక ప్రయత్నం జరుగుతుంది. అట్లనే మైనార్టీలో ఉండేటటువంటి కొన్ని వర్గాలను కూడా అట్లా ప్రొవోకేట్ చేస్తున్నారు. కరెక్ట్. అంటే ఎవరు మోదీని ఎవరు ఓడగొట్టగలిగితే వాళ్ళ వైపు మీరు ఉండండి. ఈ రకమైనటువంటి ప్రయత్నం నిరంతరం జరుగుతూ ఉంది. దీని పట్ల ఒక లోతైనటువంటి అధ్యయనం, విశ్లేషణ లేనట్టయితే మళ్ళీ అధికారం పోయిన తర్వాత లేదా పోతే ఏదైనా సందర్భం వస్తే 2 నిమిషాల్లో ఇంత కూడబెట్టినటువంటి ఈ వ్యవస్థను మొత్తం ఒక క్షణంలో ధ్వంసం చేయగలరు. అట్లాంటి ఒక పెద్ద అండర్ కరెంట్ ఈ దేశంలో జరుగుతూ ఉంది. దాన్ని జాతీయవాద శక్తులు గమనించకుండా ప్రయాణం చేస్తే మాత్రం అది చాలా ఇబ్బందికరమైనటువంటి విషయమే. కరెక్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ భాస్కర్ గారు. చాలా విషయాలు మనం మాట్లాడాం. మోడీ 3.0లో ఇంకా చాలా అంశాలు వస్తాయి. యాక్చువల్లీ నిజంగా మాట్లాడితే ఇప్పుడు ఒక వికసిత్ భారత్ స్టార్ట్ అవుతున్న టైంలో కొంచెం ఒక్క విషయం చెప్పండి. మోదీ చేసినటువంటి పనులు చూడండి మీరు ఎంత గొప్ప ఉన్నాయో. చాలా మందికి దక్షిణ భారతం, ఉత్తర భారతం అనేటటువంటి సౌత్ వ్యతిరేకతలు ఉన్నాయి కదా. అవును. తమిళ గంగా సంగమం పేరుతోటి తమిళనాడు నుంచి యాత్రికులను వారణాసికి తీసుకొని వెళ్ళారు. అవును. అది ఇప్పుడు కొత్త వచ్చినటువంటి సాంప్రదాయం ఏం కాదు. అవును. నిజానికి మన దగ్గర గంగాజలం తీసుకొచ్చి రామేశ్వరుడి మీద పోయడం, రామేశ్వరం దగ్గర ఉన్నటువంటి ఇసుకను తీసుకొని వెళ్ళి వారణాసిలో నోముకోవడం అనేది ఒక
సాంప్రదాయం ఉన్నది. ఓకే. కాశీ మజిలీలు ఉన్నాయి మనకు. కాశీ మజిలీలకు సంబంధించినటువంటి కథలు మనకు కనిపిస్తాయి. ఏనుగుల వీరాస్వామయ్య లాంటి వాడు కాశీ యాత్ర చరిత్ర రాసిండు. అట్లనే నీకు హిమాలయాల్లో ఉండే సాధువులు జ్యోతిర్లింగాలన్నీ దర్శించుకుంటూ రామేశ్వరం వరకు ప్రయాణం చేసి మళ్ళీ రామేశ్వరం నుంచి మళ్ళీ అమర్నాథ్కు వెళ్ళేటటువంటి ఒక యాత్ర కూడా మన దేశంలో పరిక్రమ మన దగ్గర ఉన్నది. కాబట్టి దాన్ని పునరుద్ధరించడం అట్లాంటి ఒక సాంప్రదాయకమైనటువంటి పనుల ద్వారా దేశాన్ని కలిపేటటువంటి పని చేసిండు. కానీ ఇప్పటికీ దక్షిణ భారతంలో చాలా విచిత్రమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటినీ జాతీయవాద శక్తులు గమనించాలా. ఈ పరిస్థితులను మనం అధిగమించకపోతే ఇక్కడ ఇప్పటికీ ఈరోజు మనకేమో ఒకసారి అట్లనే అనిపిస్తుంది కదా, ఆశ్చర్యమే అనిపిస్తుంది కదా ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు. ఇవాళ కేరళలో చూసినాం, తమిళనాడులో చూసినాం. కేరళలో నిన్నటికి నిన్న గవర్నర్ మీద రాళ్ళు వేస్తున్నారు కదా, అంటే జాతీయవాద శక్తులకు వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నట్టే కదా. కరెక్ట్. అట్లనే స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్ ఎట్లాంటి కామెంట్లు చేసినా మనం చూసినాం కదా. ఆంధ్రప్రదేశ్లో కొందరు మంత్రులు చేస్తున్నారు, వేరే వాళ్ళు చేస్తున్నారు, ఎట్లాంటి జరుగుతున్నాయో మనం చూస్తున్నాం కదా. అన్ని చోట్ల జరుగుతున్నాయి ఇవి. కాబట్టి దక్షిణ భారతంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి. ఇక్కడ రాజకీయ వ్యవస్థను పసిగట్టాలి. ఇక్కడ జరుగుతున్నటువంటి ఒక ఒప్పందాలను, లోపాయకారి వ్యవస్థలను ఈ మోదీకి సంబంధించినటువంటి వ్యవస్థ గమనించకపోతే ఏమీ ఫలితం ఉంటుందని నేను అనుకోను. పర్ఫెక్ట్. ఎస్ సార్, కరెక్టే. మీరు అన్నట్టుగా పొంచి ఉన్న ప్రమాదాలని పరిగణలోకి తీసుకోవాలి, వాటిని ఖచ్చితంగా మనం బేరీజు వేసుకోవాలి. అండ్ అట్ సేమ్ టైం ఏది మంచో ఆ మంచి వైపు ప్రజలు నిలబడే విధంగా ఉండాలని మనం కోరుకుందాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ భాస్కర్ గారు. మోదీ 3.0కి మనం నిజానికి ఈ అంకురార్పణ జరిగింది. ఇక్కడ నుంచి ఇక ఎలక్షన్ ఇయరే మొదలైనట్టు. ఒక రకంగా చెప్పాలంటే పూర్తిగా ప్రచారం విచారం అవన్నీ ఇంకా మొదలవుతాయి. సో ఇప్పుడు రాబోయే రోజుల్లో ఎటువంటి పరిణామాలు ఉంటాయి, వాటిని అన్నింటినీ అధిగమించి మళ్ళీ మోదీ హ్యాట్రిక్ కొడతారా లేదా అనేది లెట్స్ వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూశారు కదా, ఇది నిజం కార్యక్రమం. అండ్ మోదీకి సంబంధించి నేషనలిస్ట్ హబ్లో మోదీ ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి అనేక కార్యక్రమాలకు సంబంధించి లేదా చారిత్రక నిర్ణయాలు తీసుకున్న సందర్భాలను కావచ్చు, గొప్ప గొప్ప అంశాల్లో ప్రభుత్వ నిర్ణయాల విషయంలో కావచ్చు, నేషనలిస్ట్ హబ్ పదే పదే మీకు అనేక అంశాలను మీకు తెలియజేస్తూ వస్తోంది. రాబోయే రోజుల్లో ఇంకా కీలకమైన విషయాల గురించి కూడా మీకు ఎప్పటికప్పుడు వివరాలని తెలియజేస్తూ వస్తుంది. జాతీయవాద జర్నలిజాన్ని అందిస్తున్నటువంటి తొలి తెలుగు ఛానల్గా నేషనలిస్ట్ హబ్ మనసా వాచా కర్మణ దేశ హితం కోసం తనను తాను అంకితం చేసుకుంది. సో ఈ వీడియో నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశ హితం కోసం పరితపించే నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.